హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ముందుగా మీ అందరికీ ప్రైజ్ లార్డ్. అలాగే హ్యాపీ న్యూ ఇయర్. ఏంటండి విషయాలు? అందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? కామెంట్ చేయండి. ఈరోజైతే నేనైతే ఇలాగా వార్డ్రోబ్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అంటే కొంచెం నూతనంగా మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం కదా, మన ఇంట్లోనే కదా క్లీనింగ్, మనమే కాకుండా ఇంట్లో కూడా క్లీనింగ్ చేసుకోవాలి కదా, అందుకని ఇలా స్టార్ట్ చేశాను. ఈవేళ అయితే మా హస్బెండ్ ఒక వార్డ్రోబ్ అనేది క్లీన్ చేసుకుంటున్నా. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఈ వార్డ్రోబ్ అనేది క్లీన్ చేయాలని. అందుకని ఈరోజైతే ఇది క్లీన్ చేస్తున్నాను. దాంతోపాటు మీకు కొన్ని విషయాలు కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే కొత్త సంవత్సరంలో మనం కొత్తగా ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి కదా, అందుకని చెప్పేసి నేను దీంతోపాటు మీకు కొన్ని విషయాలు చెప్తానండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే ఏం లేదండి, నేనైతే కొన్ని విషయాలు అనుకుంటున్నాను. నేను ఈ సంవత్సరంలో కొన్ని విషయాలు చెయ్యాలి, ఖచ్చితంగా పాటించాలి అనుకుంటున్నాను. అవి మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు కూడా యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి నేను ఇలా చేస్తున్నానండి. మెయిన్ మన లైఫ్లో ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, దాని గురించి నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. ఎందుకంటే మన ప్రేయర్ని బట్టే మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఇదైతే క్రిస్టియన్స్కి అయితే చాలా బాగా తెలుస్తుంది. అదండి నేను చెప్పాలనుకుంది. ముందు ప్రార్థన విషయంలో మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉండాలి. అప్పుడే మన కార్యాలు అనేది ఇంకా తొందరగా జరుగుతూ ఉంటాయండి. కనీసం నేను రోజులు 2 టైమ్స్ అయినా చేయాలనుకుంటున్నాను ప్రేయర్ అనేది. అంటే దావీదు చూసారా, రోజుకి 7 సార్లు చేసేవాడు. కనీసం మనం డేలో 2 టైమ్స్ అన్నా ప్రేయర్ చేసుకోలేమా అని నా ఆలోచన. నేనైతే పాటించాలనుకుంటున్నాను. ఇది సెకండ్ నేను అనుకున్నది ఏంటంటే, ఒకే టైంలో చేయడం. అంటే నేను ఇప్పుడు 9 చేశాను అనుకో, రేపు కూడా 9 అలా ప్లాన్ అనేది చేసుకుంటున్నాను. దాంతోపాటు ప్రతిరోజు చేసేలాగా నేను ఉండాలి అని నేను అనుకుంటున్నా. దాంతోపాటు వాక్యం కూడా మనకి ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. దాంట్లో మనకి కనీసం ఒక 10% అన్నా తెలియదు కదా, అందుకని బైబిల్ కూడా ఎక్కువ చదవాలనుకుంటున్నాను. అంతేకాకుండా అక్కడక్కడ చదువుకోకుండా లైన్గా నేను చదివేది ఏంటంటే, ఇప్పుడు ఆదికాండం స్టార్ట్ చేశాను అనుకో, దాని తర్వాత నిర్గమకాండం, తర్వాత లేవికాండం, అలా లైన్గా వెళ్ళాలి. కానీ అక్కడక్కడ ఇప్పుడు ఆదికాండం చదివిన తర్వాత మళ్ళీ సామెతలకు వెళ్ళిపోయి దాని తర్వాత ప్రసంగి చదువుతూ అలా అక్కడక్కడ చదవడం కన్నా లైన్గా ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం ఇలా లైన్గా చదువుకుంటే మనం ఏంటనేది తెలుస్తుంది. బైబిల్లో ఉన్న విషయాలు ఏంటనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. వారంలో కనీసం 2 సార్లన్నా ఎర్లీ మార్నింగ్ 5 లేచి మన ఫ్యామిలీ గురించి మనం ప్రేయర్ చేసుకుంటే చాలా తొందరగా రెస్పాండ్ అనేది ఉంటుందంట. అంటే నేనైతే వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు, కానీ మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువసేపు దేవునిలో గడపవచ్చు. ఎందుకంటే మార్నింగే చేసుకున్న ప్రేయర్ చాలా శక్తివంతంగా ఉంటుంది అని చెప్పి నేను విన్నాను. నేను అది కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ విషయం అయితే మీతో చెప్తున్నాను. అన్నీ చేసి సండే ప్రేయర్కి వెళ్ళిపోతే ఎలాగా? ఖచ్చితంగా ప్రేయర్కి వెళ్ళాలి. మేమైతే ఖచ్చితంగా ప్రేయర్కి వెళ్తాం. నేను ఒక్కొక్కసారి ఏదైనా నెగ్లెక్ట్ చేసినా మా హస్బెండ్ అయితే అస్సలు ఒప్పుకోరు విషయంలో. అంత స్ట్రిక్ట్గా ఉంటారు దేవుని విషయంలో. కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్తాను, మీరు కూడా వెళ్ళండి. అయితే నేను ఇవన్నీ చెప్పాను కదండి, మీకు ఇందులో ఏ పాయింట్ అన్నా యూస్ఫుల్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. అంతేకాకుండా నేను నా హెల్త్ కోసం నా కోసం నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మెయిన్ మన ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. వాటర్ ఒకటి తీసుకోవాలి ఎక్కువగా. దాంతోపాటు 6:30 కల్లా లేవాలి. ఇది నేను ఖచ్చితంగా చెయ్యాలి. దాంతోపాటు వాకింగ్ అనేది ఖచ్చితంగా వెళ్ళాలి. హెల్తీగా తినాలి, అంటే ఫ్రూట్స్ అనేది కూడా తినాలి.
ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేయడం, బుక్స్ ఎక్కువ చదవడం, యాక్టివ్గా ఉండడం, అలా కొన్ని విషయాలైతే నేను చేయాలనుకుంటున్నాను. మీకు కూడా ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. నేనైతే ఇలాంటి నిర్ణయమే తీసుకున్నా. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నేనైతే మీతో ఇలా మాట్లాడుతూ నేనైతే ఇక్కడ వార్డ్రోబ్ అనేది క్లియర్ చేసేసుకున్నా. ఎక్కడెక్కడ సర్దేసి పెట్టేసుకున్నానండి. ఇదైతే కంప్లీట్ అయింది కానీ ఇంకా చాలా పెద్ద పనే ఉంది నాకు. అవేంటంటే అదేంటంటే మా హస్బెండ్ బట్టలు ఐరన్ చేయడం అండి. అదొక్కటి ఉండిపోయిందండి బట్టలు. అవొకటి ఐరన్ చేసేస్తే ఇంకా నా పని అయితే మా హస్బెండ్ వార్డ్రోబ్ అయితే క్లియర్ అయిపోయినట్టు. అంతేనండి ఈ వీడియో. ఇక్కడితో నా వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.